హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి హోమ్ స్టోరీస్. ఇవాళ నేను మా ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ అనమాట. మా గుంటూరులో ఎలా చేస్తారో పొడి కూర అనమాట. ఎలాంటి మసాలా కూర కాదండి, ఇది జస్ట్ పొడి కూర. చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్. ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే వంకాయని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రతి వంకాయకి ఇలా 4 ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. సో ఘాట్లన్నీ మొత్తం కింద వరకు పెట్టుకోవద్దు. మనం తీసుకునే కాయకి 3/4 వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సో మొత్తం కట్ చేస్తే ఏంటంటే మనం తర్వాత మసాలా పెడతాం కదా, అదంతా మనకి కాయలో ఉండదన్నమాట స్టఫ్ అయితే. సో అనుకొని 3/4 కోసుకొని మనం అయితే జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి. ఇదివరకు రోజుల్లో అయితే దీనికి దారం కట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే దేనికి దానికి మనం 4 బాగా చేసాం కదా, సో అవన్నీ విడిపోకుండా దారం కట్టేవాళ్ళు. ఇప్పుడు అదంతా లేకుండా 3/4 కట్ చేసుకుంటే మనకేం విడిపోవండి. సో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్రతి రబ్బకి మనం కట్ చేసుకున్న ప్రతి రబ్బకి సాల్ట్ అయ్యేలాగా మనమైతే మధ్యలో సాల్ట్ అయితే స్టఫ్ చేయాలి. స్టఫ్ అంటే జస్ట్ కొంచెం తీసుకొని అన్ని రబ్బలకి అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో నుంచి మనకు వాటర్ బయటికి రావాలి. సో మనకి కర్రీలో వేసిన తర్వాత బయటకు వస్తే ఏంటంటే మనకి కర్రీ అయితే గుజ్జు కూరలాగా అవుతుంది. సో మనది పొడి కూర కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఉప్పు రాసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో ఒక 10 to 15 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకుని ఈ లోపు అయితే ఇక్కడ మనం పొడి అయితే చేసుకుందాం. దానికైతే నేను 1.5 కప్పులు పుట్నాల పప్పు, 1 కప్పు ఎండు కొబ్బరి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం 2 వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇందాక మనం ఉప్పు రాసి పక్కన పెట్టుకున్న వంకాయల్లో ఇలా పిండుకుంటే మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా మొత్తం పిండేసుకుందాము. ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే వాటర్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు నూనెలో ఫ్రై చేసినప్పుడు చిటపట్లాడకుండా ఉంటుంది. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే పోసేసుకుందాము. డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కానీ జస్ట్ ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ ఎంత పడుతుందో అంత పోసేసుకొని మనం వంకాయలు అన్నిటిని దీంట్లో వేసేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. సో పద్దాగా మిక్స్ చేయకూడదండి. పద్దాగా మిక్స్ చేసిన వంకాయ అయితే మైష్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఒక 2 to 3 మినిట్స్ అలా మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మొత్తం కాయ అంతా మనకైతే ఫ్రై అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, దాని స్కిన్ అయితే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అయితే వంకాయల్ని పక్కకు తీసేసుకోవచ్చు. అంటే లో ఫ్లేమ్లో అయితే ఒక 10 నిమిషాలు పడుతుందండి. మనం లో ఫ్లేమ్లోనే చేసుకుంటే లోపల వరకు బాగా మగ్గుతుంది వంకాయ అయితే. సదా ఆయిల్ అయితే ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాము. ఈ కర్రీకి పోపు దినుసులు కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తాయండి. సో పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, ఒక 4 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం పసుపు అయితే వేసేసుకుందాము. సో మనకి దీంట్లో కర్రీకి మనం బాగా మిక్స్ అవ్వడానికి ఉల్లిపాయల పేస్ట్ బాగా యూజ్ అవుతుందండి. సో అందుకని ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయి కర్రీకి. అండ్ ఇక్కడ ఉల్లిపాయలకి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకెక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్లో సాల్ట్ వేసాము, వంకాయలకు కూడా సాల్ట్ పట్టించాం కాబట్టి ఇంక వాటికి సాల్ట్ అయితే అవసరం లేదు. జస్ట్ మనకు ఉల్లిపాయలకి ఎంతవరకు పడుతుందో అంతవరకు మనము సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. అవి అక్కడ ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే మనమైతే వంకాయల స్టఫింగ్ అయితే పెట్టేసుకుందాము. సో ఎలా పెట్టుకోవాలో ఏంటో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా మనమైతే నిదానంగా స్టఫ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు చూసారా, నేను ఎక్కువ కట్ చేయడం వల్ల ఒక సైడ్ ఎలా వంగిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి పెట్టుకున్న స్టఫ్ లోపల ఉండదు అనమాట. సో అందుకని నేను ఫస్ట్లో మీకు చెప్పాను 3/4 కట్ చేసుకుంటే సరిపోతుందని. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్రీవియస్ షార్ట్స్ లాంగ్ వీడియోస్ చెక్ చేసి మన ఛానల్లో కంటెంట్ ఉంది అంటేనే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడి అయితే దీంట్లో వేసేసుకున్నాము. సో చూసారా, పొడి వేసింది కానీ మనం మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసింది కదా. ఒక 5 మినిట్స్ అలా ఉంటే కొంచెం ఆయిల్ అయితే దాన్ని అది వదిలేస్తుందండి. పూర్తిగా అయితే వదిలేదు, కొంచెం అయితే వదిలేస్తుంది. సో ఇలా కారం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా వేసి ఒక 2 to 3 మినిట్స్ దాన్ని ఇలా జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసి వదిలేసేయండి. ఇంకా పద్దాక మనం కదిలిచ్చామనుకో వంకాయలు అయితే మ్యాష్ అయిపోతాయి అనమాట, చిన్న చిన్న పీసెస్కి అయిపోతాయి. జస్ట్ ఒకసారి ఆ మసాలాలో ఈ వంకాయలు పడేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టింగ్ ఉండే గుత్తి వంకాయ మా గుంటూరు స్టైల్లో చాలా బాగుండిద్దండి.
ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మోర్.